ఎర్లీ మార్నింగ్ చూడండి అన్ని పక్షులు వి షేప్లో ఎలా వెళ్తూ ఉన్నాయో. మార్నింగ్ రోజు ఇదే డ్యూటీ అండి. నేను అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటా. అలాగే మా తోటలో కందికాయలు కాసాయి కదా, ఇవి హైబ్రిడ్ రకము. చాలా ఒక చెట్టు ఒక 4-5 ఇయర్స్ వస్తుంది అనమాట. చాలా కాస్తాయి. మా పాప కందికాయలు కోస్తూ ఉంది. అవన్నీ మనము ఈరోజు ఇలా ఒలిచి పప్పులు పెట్టుకున్నాం అన్నమాట. దీంతో కూర చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ కందికాయలు దొరికే సీజన్లోనే కదా మనం చేసుకునేది. సో అందుకోసం అన్నీ ఇలా ఒలిచి ముందు రోజు నైట్ పెట్టుకున్నాం అనమాట. మనం మార్నింగ్ కావాలనుకుంటే ఇలా కుక్కర్లో వేసేసి సాల్ట్ వేసేసి వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ ఉడికించి పెట్టుకుంటే మనకు త్వరగా అవుతుంది కర్రీ అనేది. సో దీనికి ముందుగా మనము ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, టొమాటో, అలాగే టమాటాలకు బుడిపెలు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. పిల్లలు కూడా ఆ టమాటా ముక్కలు తీయకుండా అలానే తినేస్తారనమాట. సో ఇలా మనం ఒక పాత్ర పెట్టుకొని అల్యూమినియంవి వాడడం మెల్లగా తగ్గించుకోండి. రాగివి, ఇత్తడివి వాడడం మొదలు పెట్టండి. ఎందుకంటే అల్యూమినియము మనము బాగుంటాయి తెల్లగా కడిగినప్పుడు, చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు వస్తాయి అనుకుంటాం కదా. ఆ అల్యూమినియం అనేది ఎంతో కొంత మన కడుపులోకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో అది చాలా ప్రమాదము. సో ఇక్కడ మనము ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను. హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాం కదండి, అది కొంచెము పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఆవాలు వేసుకొని కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ను కూడా ఆయిల్లో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట, వాటర్ కంటెంట్ పోయే వరకు. సో తర్వాత ఒక స్పూను పసుపును యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర పౌడరు ప్లస్ ధనియాల పౌడరు రెండింటిని ఆయిల్లోనే వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనము మన టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో నేను 1.5 స్పూన్ వేసాను అనమాట. ఇది బాగా ఉడుకుతూ ఉంది చూడండి. సో ఈ టైంలో మనము కొద్దిగా మసాలా పౌడర్ అనమాట, ఇది మనం ఇంట్లోనే చేసుకునే హోమ్మేడ్ గరం మసాలా పౌడరు, అది ఒకసారి వీడియోలో షేర్ చేస్తానండి. ఇలా దగ్గర పడేటప్పుడు తగినంత సాల్ట్ అనమాట. ఎందుకంటే మనం పప్పులు ఉడికించేటప్పుడు వేసాం కదా సాల్ట్. సో ఇప్పుడు కర్రీకి తగినంత మాత్రమే వేసుకోండి. సో ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నా ఇందులో. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తంగా ఇలా అనమాట దగ్గర పడిపోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. అప్పుడు మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. సో అలానే వాటరీగా వేసామంటే టేస్ట్ అనిపించదు. సో ఇలా ఉడికిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, అవి కూడా ఇందులోనే యూజ్ చేసుకుందాం. ఎందుకంటే పడేయాల్సిన అవసరం లేదు. సో అందుకోసం నేను వాటర్ను ముందుగా వేశాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి కంది గింజలను యాడ్ చేశాను. సో వీటన్నింటిని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. అసలు చికెను, మటన్ కూడా తినరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సీజన్లోనే కదా మనకు దొరికేది. రొట్టెలో, చపాతీలో, రైస్లో, కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. సో ఫైనల్గా మనము ఇంకా కొంచెం టేస్టీ కోసం మీగడను వేసామన్నమాట. పాల మీద మీగడను లేదంటే పెరుగు మీద మీగడనైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ పులుపు, కొంచెం ఏదైనా కారం అట్లా ఉంటే మనకి కంట్రోల్ అయిపోతుంది, టేస్టీగా ఉంటుందన్నమాట కూర అనేది. సో ఫైనల్గా అలా మీగడను వేసేసి ఒక్కసారి కలయబెట్టుకొని మనమైతే ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మనకు కందికాయల కూర తయారైపోతుంది. కంది పులుసు అంటారు దీన్ని. రాయలసీమలో ఎక్కువ రొట్టెలో తింటారనమాట బాగా. రాగి సంకట్లో కూడా బాగుంటుంది. సో మనకు ఉడికిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇలా ఉండాలి మీడియంగా, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు.
అప్పుడైతే రొట్టెలో అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనము రాగులు సద్దలు ఇవన్నీ తింటారు కదండి, అవి మా అమ్మ నాన్న వాళ్ళ కోసం ఇలా ఒక గ్లాస్ కడిగి పెట్టాము సద్దలు. ఇక్కడ మన కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇక్కడ ఒక గ్లాసు వైట్ రైస్ అన్నమాట పిల్లల కోసం, నా కోసం పిల్లల కోసం ఇక్కడ ఒక గ్లాస్ వైట్ రైస్. అన్నీ మనకు తయారైపోయాయి. ఈరోజు మనము మన చెట్లకు కాసినటువంటి కాగడాలను తీసుకొని వచ్చి వాటితో ఇలా ఎప్పుడు తెలిసిన అల్లకమే అండి, కాకపోతే చాలా బాగుంటుంది. ఈ అల్లకం కట్టిన తర్వాత ఫ్లవర్స్ మనము జడకు పెట్టుకున్న కొప్పుకు పెట్టుకున్న సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా 2 వరుసలు కట్టేసుకొని మనకు తగినంత థ్రెడ్ కట్ చేసుకోవాలన్నమాట. 3వ వరుస కోసం ఇది మనం నాటు వేసుకుంటూ వెళ్ళాలి కదండి, సో అందుకోసం అదనమాట. ఇప్పుడు ఇక్కడ టూ లైన్స్ ఇలా మీ ఇష్టం అండి, ఎన్ని ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. చిక్కగా గుత్తంగా రావాలంటే 4-5 అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 తీసుకుంటున్నాను అనమాట. కొంచెం అక్కడక్కడ పెంచుకుంటూ వెళ్తా 3-4 అట్లా, ఎందుకంటే మనకు దండ అనేది గుత్తిలాగా బాగా వస్తుంది. అల్లి నైటు విచ్చేసరికి చాలా బాగా వస్తుంది అనమాట ఈ మాల. ముందు వీడియోలో మనం కనకంబరాలను అల్లుకున్నాం కదండి, సేమ్ అలానే ఇవన్నమాట. ఇది మనకు బయట మన గార్డెన్లో ఉంది కదా చెట్టు, ఆ చెట్టు అనమాట ఫ్లవర్స్. సో ఇలా కాడలు పొడుగ్గా ఉంటాయండి ఆ చెట్టుకు ఫ్లవర్స్ కాగడాలు. సో ఇలా అనమాట, ఇలా కట్టేసుకుంటే ఆ పైన ఉన్నటువంటివన్నీ విచ్చి చాలా బాగా కనిపిస్తుంది. సో అన్నీ ఇదే మెథడ్లోనే ఇలా కట్టేసుకొని లాస్ట్లో మనకి ఎంతవరకు కావాలనో అంతవరకు ఉండించి ఒక 3-4 నాట్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో కట్టుకుంటే ఏమవుతుందంటే పువ్వులు అనేవి గుత్తంగా బాగా కనిపిస్తాయి. తలలో పెట్టుకున్నా కానీ, పెద్దవాళ్ళు ముసలోళ్ళు పెట్టుకున్నా కానీ, పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్ద ముత్తైదువులు, వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనకు ఎంత థ్రెడ్ కావాలనో అంత పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. అలాగే కలశాలకు కూడా దండలాగా వేసుకోవచ్చు అమ్మవారికి, ఇలా చాలా బాగుంటుందన్నమాట పువ్వులతో. సో మనమైతే ఇలా అల్లేసుకున్నాం చూడండి. ఇది నైటు 8:30-9 కంతా విచ్చుతాయి కదా పువ్వులు బయట పెడితే. చూడండి ఎలా ఉందో, తెల్లగా ముద్దలాగా అందంగా కనిపిస్తుంది కదండి. ఎవరికి ఎంతెంత కావాలో అంతవరకే అల్లుకోవచ్చు అనమాట. ఇవి స్పెషల్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో దగ్గరగా. సో ఈ మెథడ్లోనే నేను ఎక్కువగా ఇష్టపడతాను అనమాట కట్టడం. పటాలకు వేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ పూలు ఉన్నాయంటే ఇలానే కట్టుకోవచ్చు. సో ఈవినింగ్ అయితే ఇలా దీపాలను పెట్టేసుకుంటున్నాం. అలాగే మన వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.